వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. ఈ రోజు మనం స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 3 గురించి మాట్లాడబోతున్నాం. I need you to trust me. సీజన్ 2 లో మనం చూసినట్లు 11 అప్సైడ్ డౌన్ గేట్ ని మూసివేసి మైండ్ ఫ్లేయర్ ని ఓడించింది. కానీ హాకిన్స్ లో శాంతి ఎక్కువ కాలం నిలవలేదు. ఈ వీడియోలో సీజన్ 3 యొక్క ప్రతి ఎపిసోడ్ ని వివరంగా చర్చిద్దాం. ఎపిసోడ్ 1 సూజీ డూ యూ కాపీ. సీజన్ 2 లో గేట్ మూసివేయబడిన సీజన్ 3 మొదటి ఎపిసోడ్ లో కొత్త ప్రమాదం బయటపడుతుంది. 1985 లో హాకిన్స్ లో స్టార్ కోట్ మాల్ కొత్త హాట్స్పాట్ గా మారుతుంది. మైక్, 11, లుకాస్, మ్యాక్స్, డస్టిన్ మరియు విల్ ఇప్పుడు టీనేజర్స్ గా సమ్మర్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. సీజన్ 2 లో 11 మరియు మైక్ రొమాన్స్ ప్రారంభమవుతుంది. ఇప్పుడు అది మరింత బలపడుతుంది. కానీ హాపర్ దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో డస్టిన్ తన కొత్త రేడియో టవర్ ద్వారా రష్యన్ కోడ్ ని ఇంటర్సెప్ట్ చేస్తాడు. ఇది సీజన్ 2 యొక్క ల్యాబ్ రహస్యాలకు కొత్త ట్విస్ట్ ఇస్తుంది. సోవియట్ శాస్త్రవేత్తల రహస్యంగా అప్సైడ్ డౌన్ ని తిరిగి తెరవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది సీజన్ 2 లో మూసివేసిన గేట్ కి కొనసాగింపుగా ఉంటుంది. బిల్లీ, మ్యాక్స్ సోదరుడు మైండ్ ఫ్లేయర్ యొక్క ప్రభావంలోకి వస్తాడు. ఇది సీజన్ 2 లో విల్ ని ఆవహించిన శక్తికి సంబంధించినది. ఈ ఎపిసోడ్ సీజన్ 2 యొక్క మిస్టరీలను కొనసాగిస్తూ కొత్త థ్రిల్ ని సెట్ చేస్తుంది. ఎపిసోడ్ 2 ది మాల్ ర్యాట్స్. సీజన్ 2 లో హాకిన్స్ ల్యాబ్ రహస్యాలు బయటపడ్డాయి. కానీ ఈ ఎపిసోడ్ లో స్టార్ కోట్ మాల్ కొత్త రహస్య కేంద్రంగా మారుతుంది. డస్టిన్, స్టీవ్ మరియు కొత్త పాత్ర రాబిన్ రష్యన్ కోడ్ ని డీకోడ్ చేస్తారు. ఇది సీజన్ 2 లో ల్యాబ్ లో జరిగిన ప్రయోగాలకు సంబంధించిన కొత్త ఆధారాలను బయటపెడుతుంది. వాళ్ళు మాల్ లో రహస్య రష్యన్ ఆపరేషన్ జరుగుతున్నట్లు కనుగొంటారు. 11 మరియు మ్యాక్స్ సీజన్ 2 లో ప్రారంభమైన స్నేహాన్ని బలపరుచుకుంటూ కలిసి షాపింగ్ చేస్తారు. కానీ 11 తన శక్తులను ఉపయోగించి బిల్లీ మైండ్ ఫ్లేయర్ ఆధీనంలో ఉన్నాడని కనుగొంటుంది. ఇది సీజన్ 2 లో విల్ ని బాధించిన శత్రువుకు కొనసాగింపు. హాపర్ మరియు జాయిస్ సీజన్ 2 లో ల్యాబ్ లో కలిసి పనిచేసినట్లే రష్యన్ కార్యకలాపాలను వెలికి తీసేందుకు హాకిన్స్ ల్యాబ్ లోకి చొరబడతారు. ఈ ఎపిసోడ్ సీజన్ 2 యొక్క భావోద్వేగాలను, హాస్యాన్ని కొనసాగిస్తూ కొత్త రష్యన్ థ్రెట్ ని పరిచయం చేస్తుంది. ఎపిసోడ్ 3 ది కేస్ ఆఫ్ ది మిస్సింగ్ లైఫ్ గార్డ్. సీజన్ 2 లో విల్ ని మైండ్ ఫ్లేయర్ నుండి రక్షించినట్లే ఈ ఎపిసోడ్ లో 11 మరియు మ్యాక్స్ బిల్లీ యొక్క విచిత్రమైన ప్రవర్తనను ఛేదిస్తారు. వీళ్ళు బిల్లీ యొక్క లైఫ్ గార్డ్ ని కిడ్నాప్ చేసినట్లు కనుగొంటారు. ఇది మైండ్ ఫ్లేయర్ యొక్క సీజన్ 2 శక్తులకు సంబంధించినది. డస్టిన్, స్టీవ్ మరియు రాబిన్ మాల్లోని రహస్య రష్యన్ బేస్ ని కనుగొనేందుకు ఒక డక్ట్ లోకి చొరబడతారు. ఇది సీజన్ 2 లో ల్యాబ్ లోని రహస్య ప్రయోగాలను గుర్తు చేస్తుంది. జాయిస్ మరియు హోపర్ రష్యన్ శాస్త్రవేత్తలను గుర్తిస్తారు. కానీ ఒక రష్యన్ హిట్ మ్యాన్ తో గొడవ పడతారు. ఇది సీజన్ 2 యొక్క డేంజర్ ఎలిమెంట్ ని కొనసాగిస్తుంది. విల్ సీజన్ 2 లో మైండ్ ఫ్లేయర్ తో తన అనుభవం కారణంగా ఈ ఎపిసోడ్ లో ఒంటరితనాన్ని అనుభవిస్తాడు. ఎందుకంటే అతని స్నేహితులు టీనేజ్ జీవితంలో మునిగిపోతారు. ఈ ఎపిసోడ్ సీజన్ 2 యొక్క హారర్ మరియు మిస్టరీని రష్యన్ థ్రెడ్ తో కలిపి కథకు ముందుకు తీసుకువెళ్తుంది. ఎపిసోడ్ 4 ది సౌనా టెస్ట్. సీజన్ 2 లో విల్ ని రక్షించడానికి ఉపయోగించిన టెక్నిక్లను గుర్తు చేస్తూ ఈ ఎపిసోడ్ లో 11, మైక్, లుకాస్, మ్యాక్స్ మరియు విల్ బిల్లీని సౌనాలో బంధిస్తారు. అతను మైండ్ ఫ్లేయర్ ఆధీనంలో ఉన్నాడని ధృవీకరించడానికి. బిల్లీ అసాధారణ శక్తిని ప్రదర్శిస్తాడు. ఇది సీజన్ 2 లో విల్ ను చూసిన సంఘటనలను పోలి ఉంటుంది. స్టీవ్, డస్టిన్, రాబిన్ మరియు ఎరికా రష్యన్ బేస్ లో ఒక భారీ లేజర్ మిషన్ ని కనుగొంటారు. ఇది అప్సైడ్ డౌన్ ని తెరవడానికి ఉపయోగిస్తుంది. సీజన్ 2 గేట్ ని పునరావృతం చేస్తుంది. జాయిస్ మరియు హోపర్ ఒక రష్యన్ శాస్త్రవేత్తను పట్టుకొని సీజన్ 2 లో ల్యాబ్ నుండి సమాచారం సేకరించినట్లే సమాచారం పొందుతారు. మైండ్ ఫ్లేయర్ హాకిన్స్ లోని వ్యక్తులకు ఒక భీకరమైన జీవిగా మార్చడం ప్రారంభమవుతుంది. ఇది సీజన్ 2 లో షాడో మాన్స్టర్ యొక్క శక్తిని గుర్తు చేస్తుంది. ఈ ఎపిసోడ్ సీజన్ 2 యొక్క హారర్ ని రష్యన్ థ్రిల్ తో కలిపి కథను తీవ్రతరం చేస్తుంది. ఎపిసోడ్ 5 ది ఫ్లేడ్. సీజన్ 2 లో మైండ్ ఫ్లేయర్ విల్ ని ఆవహించినట్లే ఈ ఎపిసోడ్ లో అది హాకిన్స్ లోని వ్యక్తులను ఒక భీకరమైన జీవిగా మార్చడం ద్వారా తన శక్తిని పెంచుకుంటుంది. 11 సీజన్ 2 లో గేట్ ని మూసివేసిన తన శక్తులను ఇప్పుడు కోల్పోతూ ఉంది. ఇది బృందానికి షాక్ ఇస్తుంది. స్టీవ్, డస్టిన్, రాబిన్ మరియు ఎరికా రష్యన్ బేస్ లో బందీలుగా ఉంటారు. సీజన్ 2 లో ల్యాబ్ లో జరిగిన డేంజర్ ని గుర్తు చేస్తూ కానీ వాళ్ళ తెలివితేటలు వాళ్ళను రక్షిస్తాయి. జాయిస్, హోపర్ మరియు రష్యన్ శాస్త్రవేత్త అలెక్స్ రష్యన్ ఆపరేషన్ ని ఆపడానికి కలిసి పనిచేస్తారు. అలెక్సీ ఒక హాస్యాస్పదమైన పాత్ర. ఈ ఎపిసోడ్ లో సీజన్ 2 యొక్క
లైట్ హార్టెడ్ మూమెంట్స్ ని గుర్తు చేస్తుంది. ఈ ఎపిసోడ్ సీజన్ 2 యొక్క భావోద్వేగం మరియు హారర్ ని కొనసాగిస్తూ క్లైమాక్స్ కి సన్నాహకంగా ఉంటుంది. ఎపిసోడ్ 6 ఈ ఫ్లూరిబస్ అనం. సీజన్ 2 లో బృందం విడిపోయి మిషన్లను నిర్వహించినట్లే ఈ ఎపిసోడ్ లో 11 శక్తులు కోల్పోవడంతో బృందం ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తుంది. మైండ్ ఫ్లేయర్ ఒక జీవి. సీజన్ 2 లో షాడో మాన్స్టర్ ని పోలిన భీకర రూపం తీసుకొని హాకిన్స్ ని భయ ఆందోళనలోకి నెట్టివేస్తుంది. స్టీవ్, రాబిన్, డస్టిన్ మరియు ఎరికా రష్యన్ బేస్ నుండి తప్పించుకొని లేజర్ మిషన్ ని ఆపడానికి ప్రయత్నిస్తారు. ఇది సీజన్ 2 లో గేట్ ని మూసివేసిన సంఘటనలను గుర్తు చేస్తుంది. జాయిస్, హాపర్ మరియు అలెక్సీ రష్యన్ ఆపరేషన్ గురించి మరింత సమాచారం సేకరిస్తారు. కానీ అలెక్సీ రష్యన్ హిట్ మ్యాన్ చేతిలో చనిపోతాడు. ఇది సీజన్ 2 లో బాబ్ మరణాన్ని పోలిన భావోద్వేగ సన్నివేశం. ఈ ఎపిసోడ్ సీజన్ 2 యొక్క ఉత్కంఠను కొనసాగిస్తూ ఫైనల్ బ్యాటిల్ కి స్టేజ్ సెట్ చేస్తుంది. ఎపిసోడ్ 7 ది బైట్. సీజన్ 2 లో 11 తన శక్తులతో గేటుని మూసివేసినట్లే ఈ ఎపిసోడ్ లో ఆమె మైండ్ ఫ్లేయర్ జీవిదాడిలో గాయపడి శక్తులను పూర్తిగా కోల్పోతుంది. ఇది బృందానికి సీజన్ 2 యొక్క హై స్టేక్స్ మూమెంట్స్ ను గుర్తు చేస్తుంది. స్టీవ్, రాబిన్, డస్టిన్ మరియు ఎరికా రష్యన్ రేడియో కమ్యూనికేషన్ ద్వారా జాయిస్ మరియు హాపర్ తో కనెక్ట్ అవుతారు. ఇది సీజన్ 2 లో బృందం కమ్యూనికేషన్లను గుర్తు చేస్తుంది. నాన్సీ మరియు జొనాథన్ సీజన్ 2 లో ల్యాబ్ రహస్యాలను బయటపట్టినట్లే హాకిన్స్ వార్తాపత్రిక కార్యక్రమంలో మైండ్ ఫ్లేయర్ ఆధీనంలో ఉన్న వ్యక్తులతో గొడవ పడతారు. ఈ ఎపిసోడ్ సీజన్ 2 యొక్క యాక్షన్ మరియు హారర్ ని కొనసాగిస్తూ క్లైమాక్స్ కి సన్నాహకంగా ఉంటుంది. ఎపిసోడ్ 8 ది బ్యాటిల్ ఆఫ్ స్టార్ కోర్ట్. సీజన్ 2 లో గేట్ మూసివేయడం ఒక భారీ విజయంగా ఉంది. కానీ సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్ మరింత తీవ్రమైన క్లైమాక్స్ ని అందిస్తుంది. 11, మైక్, లుకాస్, మ్యాక్స్ మరియు విల్ స్టార్ కోర్ట్ మాల్ లో మైండ్ ఫ్లేయర్ జీవితో భీకర యుద్ధం చేస్తారు. ఇది సీజన్ 2 లో డెమోడాగ్స్ తో జరిగిన యుద్ధాన్ని గుర్తు చేస్తుంది. స్టీవ్, రాబిన్, డస్టిన్ మరియు ఎరికా రష్యన్ లేజర్ మిషన్ ని ఆపడానికి ప్రయత్నిస్తారు. జాయిస్ మరియు హాపర్ సీజన్ 2 లో గేట్ ని మూసివేసినట్లే అప్సైడ్ డౌన్ గేట్ ని మూసివేయడానికి రష్యన్ బేస్ లోకి చొరబడతారు. కానీ హాపర్ తనను తాను త్యాగం చేస్తాడు. ఇది సీజన్ 2 లో బాబ్ మరణాన్ని గుర్తు చేస్తూ భావోద్వేగ సన్నివేశంగా మారుతుంది. బిల్లీ కూడా మైండ్ ఫ్లేయర్ తో పోరాడి 11 ని రక్షించడానికి తన ప్రాణాలను అర్పిస్తాడు. ఇది సీజన్ 2 లో విల్ రక్షణను పోలిన హీరోయిక్ మూమెంట్. గేట్ మూసివేయబడుతుంది, మైండ్ ఫ్లేయర్ ఓడిపోతుంది. కానీ 11 జాయిస్ ఫ్యామిలీతో హాకిన్స్ ని విడిచి వెళ్తుంది. ఇది సీజన్ 2 యొక్క భావోద్వేగ ముగింపును గుర్తు చేస్తుంది. ఈ ఎపిసోడ్ సీజన్ 2 యొక్క థ్రిల్ ని అధిగమిస్తూ సీజన్ 4 కి సెటప్ చేస్తుంది. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 3 సీజన్ 2 యొక్క మిస్టరీ, హారర్ మరియు భావోద్వేగాలను అద్భుతంగా కొనసాగిస్తూ కొత్త రష్యన్ థ్రెట్ మరియు స్టార్ కోర్ట్ మాల్ నేపథ్యంతో ఒక యూనిక్ వైబ్ ని ఇచ్చింది. హాపర్ మరియు బిల్లీ యొక్క త్యాగాలు సీజన్ 2 లో బాబ్ మరణాన్ని గుర్తు చేస్తూ ప్రేక్షకులను కన్నీళ్లలో ముంచుతాయి. 80s సంగీతం, రొమాన్స్ మరియు హాస్యం ఈ సీజన్ ని మరుపురానిదిగా చేశాయి. సీజన్ 2 తో పోలిస్తే మీకు ఈ సీజన్ ఎలా అనిపించింది? హాపర్ సీజన్ 4 లో తిరిగి వస్తాడని అనుకుంటున్నారా? కామెంట్స్ లో తప్పక చెప్పండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని స్ట్రేంజర్ థింగ్స్ వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. త్వరలో కలుద్దాం. Until then, bye bye.